మనం ఈరోజు సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ బుక్లోని ఇన్ఫర్మేషన్ని, అంటే దేవత యొక్క రహస్యాలు, గాడెస్ మిస్టరీస్ భూమి మీద ఎన్నో రకాలుగా, ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో దశాబ్దాల నుంచి, ఎన్నో శతాబ్దాల నుంచి సీక్రెట్గా అందించబడుతూనే ఉన్నాయి రకరకాల పద్ధతుల్లో. మరి 16 నెలల క్రితం నేను అనుకున్న ఈ ఆలోచన లేదా ఈ గాడెస్ మిస్టరీస్ రెవల్యూషన్ అనేది ఈ రోజుకి మేనిఫెస్ట్ అవ్వడం అనేది జరుగుతున్నది. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నప్పుడు అలాగే ఇక్కడ కొన్ని రకాల పిక్చర్స్ కూడా చూపించడం జరుగుతుంది. ఈ పిక్చర్స్ చూపించినప్పుడు వీటిలో ఉన్న కోడెడ్ మెసేజెస్, గాడెస్ మిస్టరీస్ యొక్క కోడెడ్ మెసేజెస్ ఉంటాయి. ఈ మాటల్లో కావచ్చు, అక్షరాల్లో కావచ్చు, పిక్చర్స్లో కావచ్చు, దేవతా రహస్యాలు కోడ్స్ రూపంలో మీ యొక్క సబ్కాన్షియస్లోకి అందివ్వబడుతూ ఉంటాయి. మరి ఇలా అందివ్వబడినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ రూపంలో మీ జీవితాల్లో ప్రస్ఫుటంగా బయటికి రావాలి అంటే ఏవైనా మార్పులు జరగవచ్చు. అటువంటి మార్పులన్నిటికీ కూడా సిద్ధంగా ఉంటూ దేవత యొక్క 5000 సంవత్సరాల క్రితం భూస్థాపితమనివ్వండి లేదా పూర్తిగా తుడిచివేయబడిన రహస్యాలని మరలా మనం తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నాము బహిరంగంగా. మరి ఈ ప్రయత్నం గాడెస్ అయోనా యొక్క అండర్లో జరగాలని సంకల్పిస్తున్నాము. అయితే ఈ క్లాసెస్ ఏవి కూడా ఒక మతానికి సంబంధించినవి కాదు, ఒక వర్గానికి సంబంధించినవి కాదు. మతాన్ని దాటి లేదా వర్గాన్ని దాటి జరుగుతున్న షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్, ఆత్మవిజ్ఞానాన్ని పంచుకునే ఉద్దేశమే దేవత యొక్క రహస్యాలు భూమి మీద చెప్పబడుతూ, అలాగే మ్యాట్రియార్కియల్ సొసైటీకి అంటే మాతృస్వామ్య సంఘానికి పునాదిగా ఈ విజ్డమ్ అనేది ఉపయోగపడుతుంది. పోస్ట్ ఈవెంట్ ఈ విజ్డమ్ ద్వారా ఐలాండ్స్ ఆఫ్ లైట్ మేనిఫెస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మరి అలాంటి ఇన్ఫర్మేషన్ని చక్కగా తెలుసుకుందాము. బార్బీ మేడం. అందరికీ నమస్కారం. ఇవాల్టి నుండి మనము రాబిన్ ఆడమ్స్ రాసిన ఎస్ఓటిఆర్ పుస్తకంలో, అంటే సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ పుస్తకంలో ఉన్న ఎంతో అరుదైన ఉన్నతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుందాము. అసలు ఎస్ఓటిఆర్ అంటే ఏంటి? ఇది ఒక సమూహమా, సంస్థనా, లేక మనము వారానికి ఒకసారి చేసే ధ్యానాలా? ఎందుకని సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ ఈ సమయంలో ఇంత ఇంపార్టెంట్? ఈ పుస్తకంలో ఉన్న సంఘటనలు ఒక 1000 సంవత్సరాల క్రితం జరిగినవి. మరి అప్పటికి ఇప్పటికీ కూడా ఎస్ఓటిఆర్కి ఎందుకు ఇంత ప్రాముఖ్యత? ఎస్ఓటిఆర్కి కనెక్ట్ అయితే మన జీవిత గమ్యం ఎలా మారుతుంది? మనకి తెలియకుండానే మనము మన సోల్ డిజైన్ వైపుకి తీసుకువెళ్ళబడతామా? ఎందుకంటే ఇక్కడ ఫెమినైన్ ఎనర్జీ, దేవి యొక్క డివైన్ మదర్ యొక్క ఎనర్జీకి మనము ఒక ఛానల్ అయిపోతాము, ఒక కాలం అంటే ఒక స్తంభం అయిపోతాము ఆ సీక్రెట్ ఎనర్జీని భూమి మీదకి తీసుకురావడానికి. అసలు ఎస్ఓటిఆర్ అంటూనే మనము వెంటనే సీక్రెట్ గాడెస్ ఎనర్జీ అని, డివైన్ ఫెమినైన్ ప్రిన్సిపల్కి మనం కనెక్ట్ అయిపోవాలి. గాడెస్ ఎనర్జీని మనము యాంకర్ చేయాలని, గాడెస్ మిస్టరీస్ అన్నీ రివీల్ కావాలని, భూమి మీద మాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ బ్యాలెన్స్ చేయాలని మనకి అర్థమైపోవాలి. ఎస్ఓటిఆర్ చాలా అవసరమని, ఇప్పుడు భూమి మీద ఉన్న కఠినమైన ఎనర్జీస్ రూపపరివర్తన కావాలని, ఈ సమూహాల ద్వారా యాంకర్ అయ్యే ఎనర్జీస్ అని మన మనసులో, హృదయాల్లో నిండిపోవాలి. ఎస్ఓటిఆర్ అంటూనే మనకి బ్రదర్హుడ్ ఆఫ్ ద స్టార్, టెంప్లర్స్, క్రిస్టల్స్, కోడెడ్ మెసేజెస్, హ్యాండ్ జెస్చర్స్ ఇవన్నీ గుర్తుకు రావాలి. ఇప్పుడు పుస్తకంలో ఈ సీక్రెట్ ఎనర్జీ, ఈ ఫెమినైల్ ప్రిన్సిపల్ కి కొద్దిమంది స్త్రీలు ఎలాగ సరెండర్ అయిపోయి ఆ ఎనర్జీస్ ని యాంకర్ చేయడం మొదలు పెడతారో మనం తెలుసుకుందాము.
ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఇది 1000 సంవత్సరాల నాటి కథ అని. అప్పట్లో యూరోపియన్ దేశాల మధ్య ఇంకా అరబ్ దేశాల మధ్య హోలీ ల్యాండ్ అంటే జెరూసలం కోసం యుద్ధం జరిగేది. ఇద్దరు కూడాను జెరూసలం వారి సొంతం కావాలని భీకర యుద్ధాలు చేసేవారు. ఇంగ్లాండ్ రాజు రిచర్డ్ తన దేశంలో ఉన్న సైనికులకి పిలుపునిచ్చి వారందరినీ తీసుకొని ఈ హోలీ వార్ కోసం బయలుదేరుతాడు. ఈ యుద్ధంలో పాల్గొనడానికి ఎంతో మంది నైట్స్ అంటే సొసైటీలో అత్యున్నత అత్యున్నత స్థాయిలో ఉన్నవారు రెడీ అవుతారు. అందులో ఒకతను హగ్. అతను తన దగ్గర ఉన్న సైనికులందరినీ అంటే ఎవరు యుద్ధంలో పాల్గొంటారో వాళ్ళందరినీ తీసుకొని యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమై ఉంటాడు. అతని భార్య ఎలినార్ కి తన భర్తతో యుద్ధానికి వెళ్ళి తనకు సహాయంగా ఉండాలని కోరిక చాలా ఉంటుంది. అయితే అతను అందుకు అంగీకరించడు. అప్పటి కాలంలో స్త్రీలకి స్వేచ్ఛ చాలా తక్కువగా ఉండేది. ఇంకా యుద్ధాలలో స్త్రీలు అస్సలు వెళ్ళడానికి వీలుండేదే కాదు. కానీ ఎలినార్ రహస్యంగా తన ప్లాన్స్ ను చేసుకొని ఉంటుంది. తనకు ఆ హోలీ ల్యాండ్ కి వెళ్ళి తన భర్త వెళ్ళిన తర్వాత వెళ్ళమని ఒక పవర్ఫుల్ డ్రీమ్ వచ్చి ఉంటుంది. ఎలినార్ చెల్లెలు జేన్ ఈ ఐడియా ఎలినార్ కి వచ్చిన ఐడియాని తను సమర్థిస్తుంది. ఆ ఇద్దరు కలిసి ఇంకా కొద్దిమంది దృఢ నిశ్చయంతో స్ట్రాంగ్ గా ఉన్న స్త్రీలతో ఈ విషయం మాట్లాడి ఎవరి భర్తలు లేదా తండ్రులు ఈ యుద్ధానికి వెళ్ళి ఉంటారో వాళ్ళందరినీ ఒప్పించి ఆ హోలీ ల్యాండ్ కి వెళ్ళడానికి సిద్ధమవుతారు. ఇక్కడ మనము ఎలినార్ ఇంకా జేన్ గురించి కొద్దిగా తెలుసుకుందాము. వీరిద్దరికి ఒక 3 సంవత్సరాల పాటు ఏన్షియంట్ గాడెస్ మిస్ట్రీస్ లో మెర్లిన్ అనే యువతి వారిద్దరికి శిక్షణ ఇచ్చి ఉంటుంది. మెర్లిన్ కి వనమూలికలతో చాలా నాలెడ్జ్ ఉండి ఉంటుంది. వాటితో శారీరక బాధలను ఎలా తొలగించాలో వీరిద్దరికి మెర్లిన్ నేర్పిస్తుంది. ఇంకా యూనివర్సల్ హీలింగ్ ఫోర్స్ తో ఇంకొకరిని ఎలా హీల్ చేయవచ్చో నేర్పిస్తుంది. ఈ హీలింగ్ కి ఎంతో కాన్సన్ట్రేషన్ అంటే ధ్యాస, ఎంతో ప్రాక్టీస్, ధ్యానంలో ఇంకా ప్రేయర్లో చేసి ఏది అయితే ఇన్నర్ ఫోర్స్ ఉంటుందో దాంతో కనెక్ట్ అవ్వాలని, ఈ ఇన్నర్ ఫోర్స్ యూనివర్సల్ ఫోర్స్ తో కనెక్ట్ అయి ఉంటుందని వాళ్ళకి వివరిస్తుంది. గాడెస్ పవర్ గురించి, దైవిక స్త్రీతత్వం గురించి, దేన్నైతే అణచివేశారో దాని గురించి వారికి బాగా శిక్షణనిస్తుంది. ఒకరోజు మెర్లిన్ వారిద్దరిని హోలీ సైట్ అయిన గ్లాస్టన్బరీకి తీసుకువెళ్తుంది. ఇది ఇంగ్లాండ్ లో ఉంది ఈ ప్లేస్. అక్కడ వారు మదర్ మేరీ ప్రెజెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈ ఎక్స్పీరియన్స్ వారు హోలీ ల్యాండ్ కి చేయాలనుకున్న యాత్ర యొక్క ఆలోచనను ఇంకా దృఢపరుస్తుంది జేన్ అండ్ ఎలినార్ కి. దూరంగా ఉన్న వారికి హీలింగ్ ఇంకా ప్రొటెక్షన్ ఎనర్జీస్ పంపడాన్ని కూడా మెర్లిన్ వారిద్దరికి నేర్పిస్తుంది. జేన్ సైకిక్ పవర్స్ ఎలినార్ కంటే ఎక్కువగా ఉంటాయి. దీని వలన తను ఎప్పుడైతే ఈ సైకిక్ పవర్ వలన యుద్ధానికి వెళ్ళిన వారి డిస్ట్రెస్ రిసీవ్ చేయడం మొదలు పెడుతుందో ఇక వారు వారి ప్రయాణానికి వెళ్ళడానికి ఆ హోలీ ల్యాండ్ కి వెళ్ళడానికి సిద్ధమవుతారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకుందాము జేన్ భర్త అలెగ్జాండర్ గురించి. ఇతను ఎంతో ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి. అతను జేన్ కి నక్షత్రాల మూవ్మెంట్ గురించి, ఎనర్జీ లైన్స్ గురించి, మిస్టికల్ సింబల్స్ గురించి వివరిస్తాడు. ఇక వాళ్ళు వెళ్ళడానికి సిద్ధమైన తర్వాత మెర్లిన్ వాళ్ళని విడిచి వెళుతూ వారి ప్రయాణంలో ఎంతో ఉన్నత జ్ఞానాన్ని సంపాదిస్తారని, అది కూడా ఎంతో ఉన్నతంగా ఎదిగిన వ్యక్తుల నుంచి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇలా 12 మంది స్త్రీలు తమ ప్రయాణాన్ని మొదలు పెడతారు. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి కాలింగ్ అంటే పిలుపు అనేది యూనివర్స్ నుంచి ఇవ్వబడింది. అది వారి భౌతిక స్థాయిలో తెలిసి ఉండదు. వారు కేవలం యుద్ధంలో పాల్గొంటున్న వారికి సహాయంగా ఉండాలి అన్న ఒక ఆలోచనతో లేదా కోరికతో మొదలు పెడుతున్నారని ఆ ప్రయాణాన్ని వారు అనుకుంటారు. వారికి ఈ పిలుపు అనేది దైవం నుంచి వచ్చింది,
లేదా వారి సోల్ తన గమ్యానికి, అంటే ఏ సోల్ డిజైన్ కోసం వారు ఇక్కడ వచ్చారో ఆ దారిలో వారిని తీసుకువెళ్తా ఉందని వాళ్ళకి అస్సలు అప్పుడు వాళ్ళకి ఆ విషయం తెలిసి ఉండదు. ఇక్కడ ఇలా మన అందరి జీవితాల్లో కూడా ఒక సమయం వస్తుంది మన సోల్ డిజైన్ వైపుకి వెళ్ళడానికి. మనము అవేర్‌నెస్ లో ఉన్నా లేకపోయినా మనము ఆ మార్గంలో నడిపించబడతాము. అప్పుడు మనము ఆ దారిలో ముందుకు వెళుతూ, ఆ దారిలో మనము వెళ్ళాలా వద్దా అన్నది ముందుకి మనం డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ క్షణం అప్పుడు వచ్చినప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి. ఇలా ఈ 12 మంది స్త్రీలు, వీరితో ఇంకా కొద్దిమంది వీరి ప్రయాణంలో వీరితో పాటు కలుస్తారు. వీరందరూ కూడా ఎంతో గాడెస్ మిస్టరీస్ కి ఓపెన్ అప్ అవుతారు. ఈ ప్రయాణం వలన వాడి జీవిత గమ్యమే మారిపోతుంది. ఈ స్త్రీలు కూడా వాళ్ళ ప్రయాణాన్ని కొద్దిమంది హెల్పర్స్ తో మొదలు పెడతారు. జేన్ కి తన ధ్యానంలో వాళ్ళు సింపుల్ గా ట్రావెల్ చేయాలన్న గైడెన్స్ దొరుకుతుంది. సింపుల్ గా అంటే వాళ్ళ వేషధారణలో. ఇలా ఇంగ్లాండ్ నుంచి బయలుదేరి ఫ్రాన్స్ వరకు వాళ్ళు వస్తారు. ప్యారిస్ లో వాళ్ళు క్యాథెడ్రల్ ఆఫ్ చార్టర్స్ కి వెళ్తారు. అది ఒక చర్చ్. అక్కడ వాళ్ళు మెల్కిజెడిక్ గురించి తెలుసుకుంటారు. అతనినే ఈస్టర్న్ కంట్రీస్ లో సనత్ కుమార అని అంటారని వాళ్ళకి 2 సంవత్సరాల తర్వాత ఆ విషయం తెలిసి వస్తుంది. ఇలా వాళ్ళు ప్రయాణం చేసిన తరువాత కొద్ది రోజులకి ఫ్రాన్స్ లో ఉన్న ఇంకొక ప్లేస్ బెల్లివిల్లీకి చేరుతారు. అక్కడ ఎవరి ఇంట్లో వాళ్ళందరూ బస చేసి ఉంటారో ఆ ఇంటి వాళ్ళకి ఒక పెద్ద లైబ్రరీ ఉంటుంది. అందులో జేన్ కి ఒక డాక్యుమెంట్ కనిపిస్తుంది. అది జేన్ యొక్క ఆలోచనలని, మతం మీద ఉన్న తన బిలీఫ్స్ ని పూర్తిగా మార్చివేస్తుంది. ఈ హోలీ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయా అన్న రహస్యాలు కూడా తనకి ఆ డాక్యుమెంట్ చదవడం వల్ల తెలిసి వస్తుంది. ఇక మనము కోటెడ్ మెసేజెస్ గురించి, అందులో ఉన్న రహస్యాల గురించి మేడం చెప్తారు. అది విందాము. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఫ్రాన్స్లోని, అంటే ప్యారిస్కి దగ్గరగా ఉన్న ఫ్రాన్స్లోని క్యాథెడ్రల్ ఆఫ్ చార్ట్రస్ అనే చర్చ్కి వెళ్ళినప్పుడు వీళ్ళకి రకరకాల పిక్చర్స్ అనేవి, రకరకాల ఇమేజెస్ అనేవి, రకరకాల టింటెడ్ గ్లాస్ విండోస్ అనేవి చూడడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ పిక్చర్లో చూస్తున్నది క్యాథెడ్రల్ ఆఫ్ చార్టర్స్, అంటే ఇదొక చర్చ్. సో మనకి ఎలా అయితే రిలీజియస్ ప్లేసెస్, టెంపుల్ లేదా మాస్క్ ఇలాంటివి ఉంటాయో, ఇక్కడ ఈ క్రిస్టియానిటీలో కూడా వాళ్ళ యొక్క చర్చెస్లో మొత్తం రకరకాల విధానాలలో ఎన్నో కోడెడ్ మెసేజెస్ కనెక్టెడ్ విత్ గాడెస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఆ మెసేజెస్లోని ఆ హ్యాండ్ జెస్చర్స్, అంటే చేతులు రకరకాల విధానాలలో పోజెస్ లేదా రకరకాల సింబాలిక్ రిప్రజెంటేషన్స్లో ఏంటంటే దేవత యొక్క రహస్యాలు కోడెడ్గా, అంటే సబ్కాన్షియస్లోకి వెళ్ళేటట్టుగా కొన్ని కోడెడ్ మెసేజెస్ రూపంలో చూపించబడడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఈ క్యాథెడ్రల్ ఆఫ్ చార్టర్స్ చర్చ్లోని ఈ మొత్తం ఈ లేడీస్ అందరూ కూడా, ఈ బ్యాచ్ ఆఫ్ 12 ఉమెన్ చూడడం జరుగుతుంది. అందులో కొంతమంది ఆ రిసీవింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే జేన్ ఆ డాక్యుమెంటేషన్, అంటే సీక్రెట్ డాక్యుమెంట్స్ తీసుకుని తను చదవడంలో మిగిలిన వారికన్నా కొంచెం ఎక్కువగా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఏంటి ఈ క్యాథెడ్రల్ ఆఫ్ చార్టర్స్లో ఎలా వాళ్ళు ఇనిషియేట్ చేయబడతారు? గాడెస్ మిస్టరీస్లో ఎప్పుడైనా కూడా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇనిషియేషన్స్ అనేవి ఉంటాయి. ఇనిషియేషన్ అంటే అది ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ పద్ధతిలో ఉండాలి, పర్టికులర్ రోజు జరగాలి, లేదా పర్టికులర్గా ఉండాలి, ఇలాగే ఉండాలి ప్రాసెస్ అనేది ఉండదు. సపోజ్ మీరు మీ ఫిజికల్ లైఫ్లోంచి స్పిరిచువల్ లైఫ్లోకి, అంటే మెడిటేషన్లోకి ఎంటర్ అవడం, దట్స్ అన్ ఇనిషియేషన్. అది కూడా ఒక రకమైన ఇనిషియేషనే. అలాగా ఈ చర్చ్లో వాళ్ళు అద్భుతమైన దేవతా రహస్యాలలోకి ఇనిషియేట్ అవ్వబడతారు. ఎలా అవ్వబడతారు అనేది చూద్దాం. ఈ చర్చ్లో అంట మధ్య భాగం, అంటే ఏ చర్చ్కైనా మధ్య భాగం అనే దాన్ని నేవ్ అంటారంట. సో ఈ చర్చ్లో మధ్య భాగానికి నడుచుకుని వెళ్ళడం అనేది దేంతో కంపేర్ చేస్తారంటే జర్నీ ఆఫ్ ద సోల్, ఒక ఆత్మ యొక్క ప్రయాణంగా వాళ్ళు వర్ణిస్తూ ఉంటారంట. ఆ ఆత్మ యొక్క ప్రయాణంలో సృష్టి తాలూకా అవుటర్ అండ్ ఇన్నర్ మిస్టరీస్, అంటే లోపల మరియు అంతర్గతంగా ఉన్న రహస్యాలు, సృష్టి రహస్యాలన్నీ కూడా
తెలియచెప్పబడుతూ ఉంటాయి. దానికి సింబాలిక్గా ఈ చర్చ్లో నడవడం అనే దాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే చర్చ్ లోపల భాగం అంటే నేవ్ అనే ప్లేస్లో ఈ చర్చ్లో ఇలా ఉంటుంది. ఇదంతా ఒరిజినల్ పిక్చర్సే. ఈ చర్చ్ లోపల ఇలా వెళ్ళిన తర్వాత, మధ్య భాగానికి వెళ్ళిన తర్వాత, మీరు ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తున్నట్టు రకరకాల టింటెడ్ గ్లాస్ విండోస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఎన్నో కలర్స్తో, డిఫరెంట్ కలర్స్తోని టింటెడ్ గ్లాస్ విండోస్ అనేవి ఉన్నాయి. ఎందుకు ఇవి ఉన్నాయి అంటే, మరి సన్ రైజ్ తర్వాత సన్ రేస్, సూర్యరశ్మి కిరణాలు ఈ టింటెడ్ గ్లాస్ విండోస్ ద్వారా లోపలికి పడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎక్కడో నించున్నప్పుడు మీ మీదకి ఈ బ్లూ లైట్ తాలూకా రేస్ అంటే బ్లూ విండోలోంచి, గ్లాస్ విండోలోంచి రేస్ పడుతున్నాయి అనుకోండి, అప్పుడు మీకు ఒక రకమైన హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ కలర్ హీలింగ్. అంటే కలర్ ద్వారా వచ్చే హీలింగ్ని పొందడానికి ఈ టింటెడ్ గ్లాస్ స్టెయిన్డ్ గ్లాస్ విండోస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టెయిన్డ్ గ్లాస్ విండోస్లో ఒక్కొక్క కలర్ కూడా ఒక్కొక్క రకమైన హీలింగ్ పర్పస్కి సంబంధించి ఉంటుందంట. అయితే ఇక్కడ ఈ బ్లూ అనేది ఫీవర్ అండ్ హెడేక్స్ని తగ్గిస్తుంది. మరి ఇలా బ్లూ అనేది ఫీవర్ అండ్ హెడేక్స్ తగ్గిస్తుంది కదా అని చెప్పి ఎప్పుడైనా ఫీవర్ హెడేక్ వస్తే బ్లూ కలర్ క్లాత్ కప్పుకొని బ్లూ కలర్ లైట్ వేసుకుని కూర్చుంటే తగ్గిపోద్ది అనుకోవద్దు. ఇది ఈ పర్టికులర్ స్టెయిన్డ్ గ్లాస్ విండోస్కి సంబంధించినది. అంతేగాని జనరలైజ్గా బ్లూ వాడితే ఇవి తగ్గిపోతాయి అనే భ్రమలకి మాత్రం లోను కాకండి. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, పింక్ కలర్ కనుక ఆ గ్లాస్ తాలూకా, పింక్ కలర్ గ్లాస్ తాలూకా లోపల నుంచి ఆ సోలార్ రేస్ వస్తే కనుక మైండ్కి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అలాగే రెడ్ అయితే కనుక మీరు లేజీగా ఉన్నట్టయితే ఆ రెడ్ కలర్ గ్లాస్ ముందు నించుంటే అందులోంచి సన్ రేస్ వచ్చి మీ మీద పడినప్పుడు మీరు స్టిమ్యులేట్ అయ్యి ఆ స్లగ్గిష్నెస్ని పోగొట్టుకుని యాక్టివేట్ అవుతారు. అలాగే పర్పుల్ అయితే మీకు ఇండైజేషన్ సమస్య ఉంటే అది హీల్ అవుతుంది. అలాగే స్పిరిచువల్ ఎనర్జీస్ అన్నీ అప్లిఫ్ట్ అవుతాయి పర్పుల్ కలర్ లైట్ ఆర్ పర్పుల్ కలర్ గ్లాస్ విండో దగ్గర. ఆరెంజ్ కలర్ గ్లాస్ విండో అయితే బోన్ అండ్ లంగ్ డిజార్డర్స్ హీల్ చేయబడతాయి. మీకు ఈ పిక్చర్స్ చూపించడం వెనుక ఉద్దేశం ఏంటంటే, ఇవి సబ్కాన్షియస్గా మీకు లోపలికి వెళ్ళినప్పుడు మీ యొక్క డ్రీమ్ స్టేట్ను కూడా అబ్జర్వ్ చేయండి. ఎస్పెషల్లీ ఈ క్లాసెస్ విన్న తర్వాత లేదు వినబోయే ముందు కూడా మీకు డిఫరెంట్ డ్రీమ్స్ అనేవి రావచ్చు. వెన్ యూ హ్యావ్ ఫిక్స్డ్ అంటే మీకు ఈ క్లాసెస్ జరుగుతాయి అని తెలియచెప్పబడిన తర్వాత మీరు నేను జాయిన్ అవుతాను అనుకున్న తర్వాత మీకు గాడెస్ మిస్టరీస్ రివీల్ అవడానికి లేదా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్న సబ్కాన్షియస్ పార్ట్ ఆఫ్ ద మైండ్ యాక్టివేట్ అవ్వడం మొదలవుతుంది. సో మీకు డ్రీమ్స్లో కూడా రకరకాల ఇన్ఫర్మేషన్ అనేది తెలియచెప్పబడచ్చు. దాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ మీ డ్రీమ్ డైరీలో రాసుకోండి. సో ఇలాగా ఈ స్టెయిన్డ్ గ్లాస్ విండోస్ ఉంటాయి. పిక్చర్లో కూడా చూడొచ్చు. ఇలాంటి రకరకాల కలర్స్ అనేవి ఉంటాయన్నమాట. దెన్ ఇవి కూడా ట్రీ ఆఫ్ లైఫ్ అని కూడా అంటారు వీటికి. అలాగే గ్రేట్ సర్క్యులర్ రోజ్ విండో అని కూడా ఉంటుంది. గ్రేట్ సర్క్యులర్ రోజ్ విండో, ఇది గ్రేట్ సర్క్యులర్ రోజ్ విండో. ఇక్కడ ఉన్నవన్నీ కూడా రోజ్ పెటల్స్తో సింబాలిక్ రిప్రజెంటేషన్. సో ఈ రోజ్ పెటల్స్లో రోజ్ అంటే అర్థం ఏంటంటే యాక్షన్ ఆఫ్ ఫైర్, అంటే ఒక నిప్పు తాలూకా చర్యలు ఎలా ఉంటాయి, అది తన చుట్టూ ఉన్న వాటన్నిటినీ కూడా తనలో కలిపేసుకుంటూ ఉంటుంది. ఏది ఉన్నా కూడా ఉండనివ్వదు, దహించి వేయబడుతుంది. అంటే కంప్లీట్గా తనలో కలిపేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొక అర్థం కూడా రోజ్ అంటే మేరీ, మదర్ మేరీకి హయ్యెస్ట్ ఫామ్ అంట. మరి మదర్ మేరీ ఆ పేరులోనే ఉంది, మాతృత్వం, ఫెమినైన్, డివైన్ మదర్ క్వాలిటీస్. మరి ఫెమినైన్ ప్రిన్సిపల్ని యాంకర్ చేయడానికి కూడా ఈ గ్రేట్ సర్క్యులర్ రోజ్ విండో అనేది ఉపయోగపడుతూ ఉంటుందంట. మరి ఈ చర్చ్లో, కేథడ్రల్ ఆఫ్ చార్టరస్లో మెల్కీజెడెక్ లేదా సనత్ కుమార స్టాచ్యూ అనేది కూడా, ఇమేజ్ అనేది కూడా ఉంది. మరి అక్కడ అది చూసి జేన్ మరియు ఎలినార్ వీళ్ళందరూ అడుగుతారంట అది ఏంటి అంటే చెప్తారనమాట. అక్కడ ఈ మెల్కీజెడెక్ అనేది ఒక అసెండెడ్ మాస్టర్ ఇతను, అండ్ హీ ప్రిజర్వ్డ్ గాడెస్ మిస్టరీస్. అండ్ అతని దగ్గర ఉన్న లేదా అతని ఫాలోవర్స్ అయిన ప్రీస్టెస్లో
ప్రీస్ట్ అండ్ ప్రీస్టర్స్ అంటే తెలిసి ఉండాలి ఈ పాటకి. ప్రీస్ట్ అంటే పూజారులు, మీకు తెలుగులో ట్రాన్స్లేషన్ కావాలంటే. ప్రీస్టెస్లు అంటే పూజారిణులు అంటారు, ఫెమినైన్. సో అందులో మదర్ మేరీ హై ప్రీస్టెస్ అంటే మెల్కీజెడెక్ ఆర్డర్లో, ఆర్డర్ ఆఫ్ మెల్కీజెడెక్ అంటారు. వాళ్ళ దాంట్లో హై ప్రీస్టెస్ మదర్ మేరీ అంట. అలాగే ట్రీ ఆఫ్ లైఫ్ విండో. ఈ ట్రీ ఆఫ్ లైఫ్ విండో ఏంటంటే ఇందులో మనకి డ్యుయాలిటీ నేచర్ ఆఫ్ ద మ్యాన్, హ్యూమన్ బీయింగ్ యొక్క డ్యుయాలిటీ నేచర్ అనేది చూపించబడుతుందంట. ట్రీ ఆఫ్ లైఫ్ ఎగ్జాక్ట్ విండో అయితే అంటే రకరకాలుగా ఉన్నారు కాబట్టి నేను కరెక్ట్ అయిన ఇమేజ్ అయితే చూపించలేకపోతున్నాను అనేది నా ఒపీనియన్. ఇక్కడ నేను చూపిస్తుంది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా ఐడియా లేదు. సో ఇందులో డ్యుయాలిటీ అంటే ఒక మానవుని యొక్క, మ్యాన్ అంటే మగ అని కాదు, అక్కడ మానవుని యొక్క ద్వంద్వత్వపు స్వభావాన్ని చూపిస్తుంటుంది. ట్రీ అంటే ఒక పెద్ద మర్రి చెట్టు అనుకోండి. ఆ మర్రి చెట్టు యొక్క వేళ్ళు అంటే రూట్ సిస్టమ్ అంతా కూడా సాయిల్లోకి వెళ్ళి ఫిక్స్ అయిపోతుంది. వీళ్ళేమంటారంటే ఆ కింద భాగం అంటే ఆ ట్రీ యొక్క కింద భాగం వేర్లు ఎలా అయితే భూమిలోకి వెళ్ళి ఫిక్స్ అయిపోయాయో అలాగా ఈ ట్రీ ఆఫ్ లైఫ్ విండోలోని కింద భాగం 7 రకాలుగా మెటీరియల్ వరల్డ్ అంటే మన యొక్క ఫిజికల్ వరల్డ్లో భౌతికంగా ఇక్కడ ఏదైతే ఉందో ఈ మెటీరియల్ వరల్డ్ లోపలికి ఫిక్స్ అయిపోయి ఆ గుణాలను చూపిస్తూ ఉంటుంది, ఆ గుణాలను కలిగి ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే మానవుని యొక్క పై భాగం దేంతో కంపేర్ చేస్తున్నారు? ట్రీ ఆఫ్ లైఫ్ విండోలోని చెట్టు యొక్క పై భాగం రకరకాల శాఖలు, ఆకులు, పువ్వులు, మొగ్గలు అవన్నీ కూడా అనంతంగా ఆకాశాన్ని అందుకుంటున్నట్టు ఉంటాయి. అందుకే ఆ ట్రీ ఆఫ్ లైఫ్లో పై భాగాన్ని చైతన్యపు యొక్క ఇమ్మెటీరియాలిటీ, అనంతత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇది మెటీరియలిస్టిక్ కాదు, అనంతంగా ఉన్నది, ఫిజికల్ వరల్డ్తో మీరు కంపేర్ చేయలేరు అనే దానికి ఆ పై భాగాన్ని సూచిస్తూ చెప్తున్నారంట. అయితే ఈమె మెల్కీజెడెక్ లేదా సనత్ కుమార ఇక్కడ మీరు చూస్తున్నది, ఇతని యొక్క ఆర్డర్ ఆఫ్ ద స్టార్లో మదర్ మేరీ వన్ ఆఫ్ ద హై ప్రీస్టెస్. ఈమె హై ప్రీస్టెస్ అన్నమాట మదర్ మేరీ. ఈ జేన్ ఏంటంటే లైబ్రరీలోకి వెళ్ళి, అక్కడ ఉన్న లైబ్రరీ ఆ క్యాథడ్రల్ ఆఫ్ చార్టర్స్ లైబ్రరీలోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్, వెరీ సీక్రెట్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆమెకు దొరుకుతాయి అన్నమాట. ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసి చక్కగా ఒక మూలన కూర్చుని చదువుకుంటూ ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్లో ఉంటుందంట ఎలాగ 9 మంది నైట్స్ అంటారు, KNIGHTS. ఈ నైట్స్ అనేవాళ్ళు 9 మందిని ఇనిషియేట్ చేయబడ్డారట ఈ చర్చ్లో. అంటే ఈ పర్టికులర్ చర్చ్ అని కాదు, చర్చ్లో ఇనిషియేట్ చేయబడ్డారు. అండ్ ఆ 9 మంది కూడా తరువాత వాళ్ళు ఎలాగా ఈ డాక్యుమెంట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ రక్షిస్తూ టెంప్లార్ నైట్స్ ఆర్ నైట్స్ టెంప్లార్ అని కూడా అంటారు, నైట్స్ టెంప్లార్గా మారారు. అంటే దాని అర్థం ఒక దాంట్లోకి ఇనిషియేట్ చేయబడిన తర్వాత ఆ ఎనర్జీస్ని తీసుకుంటూ మనం గనక ఎదిగితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇనిషియేషన్. సో మొట్టమొదటగా 9 మంది నైట్స్గా ఇనిషియేట్ చేయబడ్డారు. వారు అప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ సేఫ్గా ఉంచడం అనే పనిని సక్రమంగా నిర్వర్తించినప్పుడు వాళ్ళు నైట్స్ టెంప్లార్గా నెక్స్ట్ లెవెల్లోకి ఇనిషియేట్ అవ్వడం, మారడం లేదా నెక్స్ట్ లెవెల్కి ఎదగడం అనేది జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే ఈ నైట్స్ టెంప్లార్ అనే వాళ్ళు, అంటే దీన్ని ఆర్క్ ఆఫ్ కవెనెంట్ అంటారు. మరి కొబ్రా అయితే ఒక పోస్ట్లో ఇలాంటి సీక్రెట్ కోడెడ్ ఇమేజెస్ ఇచ్చాడు, అందులో ఈ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ కూడా ఒకటి. ఈ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ అనేది ఒక బాక్స్. ఈ బాక్స్లో ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారంటే టాబ్లెట్స్ ఆఫ్ లా, అంటే 10 కమాండ్మెంట్స్ అంటారు చూడండి, అది టాబ్లెట్స్ ఆఫ్ లా 2 ఒకటే అని చెప్తున్నారు. ఆ 10 కమాండ్మెంట్స్ అనేవి సేఫ్గా ఉంచబడ్డాయి. ఈ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ని సేఫ్టీగా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి డిస్టార్ట్ అవ్వనివ్వకుండా దీన్ని భద్రపరుస్తూ వారసత్వంగా పక్క తరాలకి, నెక్స్ట్ తరాలకి అందించడమే నైట్స్ టెంప్లార్ యొక్క బాధ్యత. అంటే అర్థం ఏంటి? బాక్స్ని అలా తీసుకెళ్ళి ఇచ్చిమని కాదు, అక్కడ అందులో ఉన్న నాలెడ్జ్ని కూడా వాళ్ళు
తీసుకోగలగాలి, వాళ్ళు తీసుకుని దాన్ని టీచ్ చేయగలగాలి, ఇస్తూ ఉండగలగాలి. సో అది ఈ నైట్స్ టెంప్లార్ యొక్క ఒకానొక ఫంక్షన్, వారి యొక్క కర్తవ్యం. అయితే వాటికన్ అంటే తెలుసు కదా, ఎక్కడ ఎవరు ఉంటారు, ఏం చేస్తుంటారు, వాళ్ళకి మాత్రం చాలా భయం అంట. ఈ ఆర్క్ ఆఫ్ కవెనెంట్లో ఉన్న నాలెడ్జ్ అన్నా, లేదు ఎస్పెషలీ మేరీ మెగ్డల్ని అంటే భయం అంట. ఎవరి మేరీ మెగ్డల్ని అంటే, ఇది డావెన్సీ తెలిసి ఉండాలి, డావిన్షి అని కూడా అంటారు చాలామంది. డావెన్సీ కోడ్ అనే బుక్ ఉంటుంది. ఈమె మేరీ మెగ్డల్ని, ఇతను జీసస్. సో మేరీ మెగ్డల్ని ఎగ్జిస్టెన్స్ అంటేనే, అంటే ఆమె బతికుంది అంటేనే వీళ్ళందరికీ భయం అంట వాటికన్కి. ఎందుకు? వాటికన్ యొక్క ఫౌండేషన్ అంటే ఎస్పెషల్లీ ఆమె చర్చ్ యొక్క పునాదుల్ని కదిలించి వేస్తుంది అనే భయం. ఎందుకు? ఎక్కడైతే తప్పుడు ఇన్ఫర్మేషన్ టీచ్ చేయబడుతుందో అలాంటి వాటన్నిటినీ కూడా తొలగించి వేయడమే ఆ గాడెస్ మిస్టరీస్ తీసుకెళ్లే వాళ్ళ మెయిన్ ఉద్దేశం. తప్పుడు సమాచారాన్ని, లేదు వక్రీకరించబడిన డిస్టార్టెడ్ ఇన్ఫర్మేషన్ని ప్రజల్ని వాడుకోవడానికి, మతాన్ని వాడుకోవడాన్ని, ఇలాంటి వాటన్నిటిని ఖండిస్తూ ఉంటాయి. అసలైన దేవతా రహస్యాలు. మరి మేరీ మెగ్డల్ని క్యారీ చేసిన ఇన్ఫర్మేషన్ అంత పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కనుక బయటకు వస్తే వాటికన్ పునాదులు కదిలిపోతాయి, వారి యొక్క మోసపూరితమైన టీచింగ్స్ అన్నీ బద్దలైపోతాయి అనే భయంతో మేరీ మెగ్డల్ని చాలా విధాలుగా ఆపడానికి ట్రై చేశారు, ఆపారు కూడా. ఎవరి మేరీ మెగ్డల్ని అంటే, మరి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈమె జీసస్ భార్య. జీసస్కి పెళ్ళవలేదు అనే అభిప్రాయం మీకుంటే కనుక అది పక్కన పెట్టేసేయండి. మేరీ మెగ్డల్ని ఈజ్ అన్ అసెండెడ్ మాస్టర్ అండ్ ఆమె జీసస్ కన్నా ముందు అసెండ్ అయిన వ్యక్తి. భార్య ముందు అసెండ్ అయిపోయింది, తర్వాత షీ హెల్ప్డ్ జీసస్ టు అసెండ్. తర్వాత జీసస్కి ఆమె హెల్ప్ చేసింది అసెండ్ అవ్వడానికి. అండ్ మరి చర్చ్ అనేది జీసస్కి పెళ్ళయిందనేది ఒప్పుకోదు కాబట్టి మేరీ మెగ్డల్ని చాలా విచిత్రంగా, చాలా అనైతికమైన రిలేషన్షిప్తో జీసస్తో ఉన్నది అనేది ప్రచారం చేయడం జరిగింది. అప్పుడు అలాగే ట్రీట్ చేశారు ఆమెని. అయితే ఈమె యాక్చువల్గా అయితే హోలీ గ్రెయిల్ అని కంపేర్ చేస్తారు. గ్రెయిల్ అంటే ఇక్కడ పాత్ర అని కాదు, ఫెమినైన్ అని అర్థం, స్త్రీతత్వం. సో హోలీ గ్రెయిల్ అంటే ఏన్షియంట్ గాడెస్ మరియు సీక్రెట్ ఫెమినైన్ అంటే ఒక పురాతనమైన దేవత, అతి పవిత్రమైన స్త్రీ శక్తిని ముందుకు తీసుకెళ్లేది అని అర్థం హోలీ గ్రెయిల్ అంటే. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటకు ఇవ్వడానికి మరి ఈ సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ మీటింగ్స్ అనేవి జరపబడుతూ ఉంటాయి. ఇక్కడ మీటింగ్ అంటే ఈ క్లాసెస్ అనేవి ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.